ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. అబ్రహాం యొక్క ఇంటిలో పుట్టి పెరిగినటువంటి దాసులు అనేక మంది ఉన్నారు. వారు యుద్ధంలో నైపుణ్యం కూడా పొందినటువంటి వారు ఉన్నారు. వారిలో అతి ప్రాముఖ్యుడు, చాలా నమ్మకమైనటువంటి వాడు, చాలా సీనియర్ సర్వెంట్గా ఈ యొక్క వ్యక్తిని మనం చూస్తున్నాము. బైబిల్ పండితుల అభిప్రాయము ప్రకారము ఈయన దమస్కు ఏలియాజర్ అయి ఉంటాడు అనేది ఉన్నది. ఈ ఏలియాజరు అనే పేరు గలటువంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 11 మంది ఉన్నారు. హెబ్రీలో ఈ యొక్క పేరుకు అర్థము యెహోవాయే నాకు సహాయకుడు అని చూడగలము. అయితే ఎప్పుడైతే అబ్రహాము తనను నమ్మి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను ఈ కనానీయులలో ఒక్క స్త్రీ కూడా కాకుండా నా సొంత దేశానికి వెళ్ళి నా సొంత ప్రజల్లో నుండి ఒక అమ్మాయిని తీసుకొని రా అని చెప్పినప్పుడు ఎలాంటి సందేహం లేకుండా ఆయన ఎంతో సంపూర్ణ విశ్వాసంతో అన్ని సిద్ధపరచుకొని ఒంటెలను, కావలసినటువంటి సామాగ్రిని, ఇవ్వవలసినటువంటి బహుమానాలను వాటన్నిటిని కూడా సమకూర్చుకొని దాదాపు 450 మైళ్ళ ప్రయాణం చేశాడు. చేసి మరి ఆ దేశానికి చేరుకున్నాడు. చేరుకోగానే వెంటనే తన యొక్క పనిని ప్రారంభం చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు. వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఏంటని ఏమీ కూడా అడగలేదు. మొట్టమొదట ఆయన చేసినటువంటి పని, ఆయన దేవునికి ప్రార్థించాడు. ఆ ప్రార్థనలో కూడా ఎంత చక్కటి సంబోధన. ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో పక్కా ఆయనకు తెలుసు. అబ్రహాము దేవుడవైన యెహోవాని సంబోధించాడు. అబ్రహాము దేవుడాని ప్రార్థించి వదిలేయలేదు. యెహోవా అంటే తన యజమానుడు ఎవరినైతే పూజిస్తున్నాడు, ఎవరినైతే ఆరాధిస్తున్నాడో, ఎవరినైతే నమ్ముకున్నాడో, ఎవరిని అందైతే విశ్వాసం ఉంచాడో ఆ దేవుడి పేరు యెహోవా అని ఈ దాసునికి బాగా తెలిసిపోయింది. అంటే అబ్రహాం యొక్క జీవితాన్ని, విశ్వాసాన్ని, ప్రార్థనని, ఆయన నడవడికని అన్నిటిని కూడా దగ్గరుండి చాలా గమనించినట్టున్నాడు. మధ్యలో అడిగి తెలుసుకుంటున్నట్టున్నాడు. అయ్యా, నీవెవరికి ప్రార్థన చేస్తున్నావు, నీ దేవుని పేరేంటి, ఆయన చేసిన కార్యాలు ఏంటి అని మరి అడిగి తెలుసుకున్నాడు. ఇక్కడ పక్కాగా ఆయన సందేహం లేకుండా దేవుని పేరెత్తి ప్రార్థన చేశాడు. మొట్టమొదట ఆ ఊరు చేరుకోగానే చేసింది మొట్టమొదటిది దేవునికి ప్రార్థన చేశాడు. అంటే ఈ ప్రార్థనలో మనము చూస్తున్నది ఏంటి అంటే డిపెండెన్సీ. దేవుని పైన సంపూర్ణంగా ఆయన ఆధారపడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. దేవుని పైన ఆనుకున్నాడు, దేవుని పైన విశ్వాసం ఉంచాడు. ఈ దేవునికి నేను ప్రార్థన చేస్తే నాకు ఖచ్చితంగా నా పని జరుగుద్ది. ఏమని ప్రార్థిస్తున్నాడు? ఒకటి తన కొరకు చేసుకున్నాడు, ఈ కార్యమును త్వరగా సఫలం చేయి నాయనా నాకు అని ప్రార్థించాడు. రెండవది, నా యజమానుడైన అబ్రహాం మీద అనుగ్రహం చూపు, అంటే నీ యొక్క కృపను చూపు, నీ ఫేవర్, నీ అనుగ్రహం లేకుండా నేనేం చెయ్యలేను. కాబట్టి నా మీద కాదు, నా యజమానుడైన అబ్రహాము మీద అనుగ్రహం చూపితే ఆయన పని నిమిత్తం నేను వచ్చినాను కాబట్టి నా కార్యం కూడా త్వరగా సఫలం చేయబడుతుంది, త్వరగా నా కార్యం జరుగుతుంది అని ఎంత నిస్వార్థంగా ఆయన ప్రార్థన చేశాడు. ఆయనే ఒక దాసుడిగా ఇంత దూర ప్రయాణం చేశాడు. ప్రయాణంలో ఎక్కడా కూడా తను అసంతృప్తిని కానీ తన యొక్క అయిష్టాన్ని కానీ ఎక్కడ కూడా ఆయన కలిగి లేడు, అది చూపించలేదు. అటు అబ్రహాముకు సంపూర్ణ విధేయత చూపాడు. అంత పెద్ద టాస్క్ మరి అబ్రహాం ఆయనకు అప్పగించాడు అంటే అబ్రహాం ఎంత నమ్మి ఉంటాడు ఈ దాసుని. కాబట్టి తన పేరుకు తగిన విధంగా
యెహోవాయే నాకు సహాయకుడు అన్న రీతిగా ఆయన ఊరు చేరుకోగానే ఎంతో విశ్వాసంతో ప్రార్థించాడు. యెహోవా నీవే నాకు సహాయం చేయగలవు అని ఆయన ప్రార్థించాడు. తనకు అనుగ్రహం చూపమని, తన కార్యాన్ని సఫలం చేయమని తన విషయంలో ప్రార్థించాడు. అంటే అబ్రహాముకు మాత్రమే దేవునితో సంబంధము ఈడ చూడడం లేదు, కానీ ఈయనకు కూడా అబ్రహాము దేవుడైన యెహోవాతో సంబంధం ఉంది. ఈయనకు కూడా ఆయన గురించి తెలుసు. ఈయనకు కూడా ఆయనకు ప్రార్థన చేయడం తెలుసు. కాబట్టి ఇంత స్పష్టమైన ప్రార్థన ఆయన చేయగలిగాడు. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాలలో కూడా మనము దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి. ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ప్రాముఖ్యంగా తెలిసి ఉండాలి. ఏదో దేవా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అంటే దేవుణ్ణి మనము ఆయనను సంబోధించి ప్రార్థన చేయాలి. మన దేవుని పేరెత్తి ప్రార్థన చేయాలి. యేసు నామంలో శక్తి ఉన్నది కాబట్టి ఆ నామంలో మనము ప్రార్థించాలి. ఈయన యెహోవా నామంలో ప్రార్థన చేశాడు, యెహోవాకు ప్రార్థన చేశాడు. మనము యేసు ప్రభువుల వారి యొక్క మహోన్నతమైన నామంలో ప్రార్థించాలి. ఎందుకంటే ఆయన నామమును దేవుడు హెచ్చించాడు. అన్ని నామముల కంటే ఆయన నామము పైనున్న నామము. ఈ భూమి మీద ఆయన నామము సర్వోన్నతమైనటువంటి నామము. ఆ నామంలో శక్తి ఉన్నది, ఆ నామంలో రక్షణ ఉన్నది, యేసు నామంలో స్వస్థత ఉన్నది, యేసు నామంలో సమస్తమును మనకు అనుగ్రహించగలడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క దాసుడు ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో ఎంతో విశ్వాసంతో ఎంతో విధేయతతో ప్రార్థించాడు, మనము దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి సంపూర్ణ విశ్వాసంతో దేవుడు నాకు సహాయం చేస్తాడు, యేసయ్య ఖచ్చితంగా నా పరిస్థితుల్లోనికి దిగి వస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడనే సంపూర్ణ విశ్వాసంతో మనం ప్రార్థించాలి. ఆయన మీద ఆధారపడి ప్రార్థించాలి. ఆయన మనకు జవాబు ఇస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థించాలి. అదే ప్రార్థన ఈ యొక్క దాసుడు చేశాడు. తను చేసిన ప్రార్థనకు జవాబును పొందుకున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని అనుగ్రహం కొరకు అడుగుదాము. మన కుటుంబాలలో ఆయన అనుగ్రహం కావాలి. మన యొక్క పిల్లల జీవితాలలో ఆయన అనుగ్రహం కావాలి. మన పనులలో ఆయన అనుగ్రహం కావాలి. మన యొక్క అనారోగ్య పరిస్థితులలో ఆయన అనుగ్రహం కావాలి. మన ఆర్థిక పరిస్థితులలో ఆయన అనుగ్రహం కావాలి. మరి ఆ అనుగ్రహం కొరకు మన పనులలో మన పనిలో ఆయన సఫలత కొరకు మనం ప్రార్థన చేద్దాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేము చేసే ప్రతి పనిలో మీరు సఫలతను అనుగ్రహించండి. మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా పనులు అన్నింటిలో కూడా నీ అనుగ్రహం చూపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.